హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నండి తెలుగు వ్లాగ్స్. ఈరోజు వీడియోలో సూపర్ అయిన రెసిపీస్. వెయిట్ తగ్గట్లేదు స్ట్రక్ అయిపోయిందని కమెంట్ చేస్తున్నారు కదా, ఇలా సేమ్ యాజ్ టీజ్ ఇలానే ఫాలో చేయండి. ఎందుకు తగ్గరో చూద్దాం. ఖచ్చితంగా వెయిట్ రెడ్యూస్ అవుతారు. మీరు ఫాలో అవ్వకపోతేనే వెయిట్ గెయిన్ అవుతూ ఉంటారు, వెయిట్ స్ట్రక్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా వీడియోస్లో మీకు చూపించాను సేమ్ ఏమేమి ఫుడ్ తింటున్నాను, ఎప్పుడెప్పుడు తిన్నప్పుడు పెరుగుతోంది, ఎప్పుడెప్పుడు నేను బాగా ఎక్సర్సైజ్ చేసినప్పుడు నా వెయిట్ తగ్గుతోంది అని చూపించాను. సో మీరు మిస్టేక్స్ చాలామంది కమెంట్స్ పెడుతున్నారు. అండ్ 10 days డైట్ చేసి వాళ్ళు 3 kgs 4 kgs సేమ్ నేను తగ్గినంత కాకపోయినా ఒక 3 kgs 2 kgs 1 kg అటు ఇటు ఉంది. కొందరు అసలు వెయిట్ ఏం తగ్గట్లేదు అని చెప్తున్నారు అనమాట. సో నాకు డౌట్గా ఉంది, వెయిట్ అసలు తగ్గకపోయే ఛాన్స్ లేదు. మీరు స్ట్రిక్ట్గా డైట్ చేస్తే, వర్కౌట్స్ చేస్తే ఖచ్చితంగా వెయిట్ తగ్గుతారు. ఒక కొంచెం అటు ఇటు అయినా వెయిట్ అనేది తగ్గే రిజల్ట్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు. కొందరు కమెంట్స్లో సేమ్ మీరు ఏది చేసినా అదే చేస్తున్నాము, అస్సలు వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదు అంటున్నారు. సో నేను అందుకే మీకోసమే ఇంకొక వీడియో చేస్తున్నాను. మార్నింగ్ హెల్తీ డ్రింక్ నుంచి వర్కౌట్స్, ఆఫ్టర్నూన్ లంచ్, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్ ఏది ప్రిపేర్ చేసుకోవాలి అనేసి. రైస్ అవాయిడ్ చేసేయండి. మీరు వెయిట్ రెడ్యూస్ అవ్వట్లేదంటే రైస్ అవాయిడ్ చేసేయండి. ఆయిలీ ఫుడ్ వీలైనంత వరకు స్టాప్ చేసేయండి. ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఇవే తీసుకోండి. ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్స్ కంపల్సరీ, ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్స్ అండ్ ఎక్సర్సైజెస్ కంపల్సరీ. ఒకవేళ మీకు వెయిట్ రెడ్యూస్ అవ్వడం అస్సలు కనిపించట్లేదు అంటే మీరు ఇంకొద్ది కష్టపడాలి. మీ మెటబాలిజం అనేది చాలా లోగా ఉంటుంది. సో మీరు బాగా వర్కౌట్స్ చేయాలి, ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్స్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ ఉండాలి, వాటర్ మంచిగా తీసుకోండి. సో మైండ్ ఫ్రీగా పెట్టుకోండి, స్ట్రెస్ లేకుండా, యాంగ్జైటీ ఏం లేకుండా వెయిట్ అనేది తగ్గుతారు. వెయిట్ ఎక్కువ ఉన్నాము అనేసి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటే వెయిట్ తగ్గరు. దానికి మనం ఏం చేయాలో అది చేస్తే ఈజీగా వెయిట్ తగ్గిపోతారు. సో నాకు తెలియనప్పుడు అలానే ఫీల్ అయ్యారా అని చాలా స్ట్రెస్ ఉండేది. ఇప్పుడంటే ఫ్రీగా చెప్తున్నాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఆ ప్రొసీజర్ తెలుసు, ఎలా తగ్గాలి అనేది తెలుసు కాబట్టి ఫ్రీగా ఉన్నాను. వన్స్ మీకు కూడా ఆ ప్రొసీజర్ తెలిసిపోయిందంటే, ఆ స్టెప్స్ ఏ స్టెప్స్ ఫాలో అయితే వెయిట్ రెడ్యూస్ అవుతామని మీకు కూడా తెలిస్తే మీరు కూడా ఫ్రీగా ఉంటారు. సో స్టార్టింగ్ కొన్ని రోజులే కష్టంగా ఉంటుంది. సో ఏది తినాలో చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. నేను 1 week చార్ట్ ఇస్తానన్నాను. 1 week చార్ట్ మీకు తగినట్లుగానే ప్రిపేర్ చేస్తున్నాను. కొందరు ఓన్లీ వెజిటేరియన్ ఉంటారు, కొందరు నాన్ వెజ్ తింటూ ఉంటారు. సో వాళ్ళకి తగినట్లు 2 charts ప్రిపేర్ చేయాలి. అందుకే టైం తీసుకున్నాను. ప్లస్ నాకు 1.5 year బేబీ కూడా ఉంది, అందుకే టైం తీసుకుంటున్నాను. క్లియర్గా మీకు ఒక ఎక్సెల్ కానీ చార్ట్ కానీ నేను పోస్ట్ చేస్తాను. మీరు సేమ్ అదే తినాలి అని రూల్ లేదు. మీకు తగినట్లు మీరు దాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని మీకు తగినట్లుగా మీరు ప్రిపేర్ చేసుకోండి. మార్నింగ్ అంటే వీక్లో సేమ్ ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్ తీసుకోవద్దు, సేమ్ ఫుడ్ డైలీ తీసుకోవద్దు. ఎంత మంచి ఫుడ్ అయినా డైలీ సేమ్ ఫుడ్ తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఏం చేస్తారంటే చార్ట్ ప్రిపేర్ చేసుకోండి. మండే, ట్యూస్డే, థర్స్డే, అట్లే వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే వరకు పెట్టుకొనేసి మార్నింగ్ హెల్తీ డ్రింక్ ఏ టైంకి తీసుకోవాలి, ఏ ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్స్ తీసుకోవాలి, ఒక 4-5 ఫ్యాట్ కట్టెడ్ డ్రింక్స్ పెట్టుకొని చేంజ్ చేస్తూ తీసుకుంటూ ఉండండి. బ్రేక్ఫాస్ట్లు ఏవేవి ప్రిపేర్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం లేకపోతే చాలా ఈజీగా రాగి జావా తీసుకోవచ్చు. ఓట్స్ జస్ట్ మిల్క్ వేసి బాయిల్ చేస్తే సరిపోతుంది, లేదా వాటర్లో బాయిల్ చేసి సాల్ట్, పెప్పర్ వేస్తే మసాలా ఓట్స్ అయిపోతుంది. అలా ప్రిపేర్ చేయడం మీకు కష్టంగా ఉంటే స్మూదీస్, చాలా ఈజీగా స్మూదీస్ ప్రిపేర్ అయిపోతుంటుంది. ఫ్రూట్స్ తినచ్చు. టైం లేని అంటే మీకు టైం అడ్జస్ట్ అవునప్పుడంతా మీరు ఫ్రూట్స్, రాగి జావా చేసేసుకుంటే మీకు ఈవినింగ్ వరకు ఉంటుంది. సేమ్ 3 times అదే తీసుకోవచ్చు అంటే 3 times మీరు అదే తీసుకుంటే మీకు ఎనర్జీ ఉండదు. సో ఫ్రూట్స్, వెజిటేబుల్స్ కూడా తీసుకుంటూ ఉండాలి. నేను ప్రిపేర్ చేసుకోలేనప్పుడంతా ఫ్రూట్స్ తినేస్తూ ఉంటాను. బనానా కానీ, ఆరెంజ్ కానీ, అవి ప్రిపేర్ చేసేది ఏం లేదు, తోలు తీసి తినేయడం అనమాట. సో నేను అలాంటివి చూస్తుంటాను. నట్స్ ఎక్కువ తీసుకుంటాను, స్ప్రౌట్స్ కూడా చాలా. సో అవన్నీ తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. మనకి ఎక్కువ కర్రీస్ మామూలుగా చేస్తూ ఉంటాం కదా, కర్రీస్, బిర్యానీ ఇవి చేయడానికే టైం పడుతుంది. హెల్తీ ఫుడ్ అంతా చాలా తక్కువ టైం తీసుకుంటుంది అనమాట. ఓట్స్ పౌడర్ చేసి పెట్టేసుకోండి. దాంట్లో కొద్దిగా వాటర్ వేసేసి, సాల్ట్ వేసేసి ఒక బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకుంటే దోశ ఈజీగా చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంది, మీరు ట్రై చేయాలి. కానీ చాలా ఈజీ రెసిపీస్ ఉన్నాయి, చాలా ఫాస్ట్ వెయిట్ రెడ్యూస్ అవ్వచ్చు. ఈరోజు క్లియర్గా నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, క్లియర్గా చెప్తాను. వీడియో స్కిప్ చేయొద్దు, ఇంట్రెస్టింగ్గా ఉండదు. స్కిప్ చేయకుండా ప్రతి రెసిపీ మీరు చూసి, మీకు ఒకవేళ వేరే రెసిపీస్ ట్రై చేయడం ఇంట్రెస్ట్ లేదు, మళ్ళీ తగ్గుతామో లేదో అంటే సేమ్ యాజ్ టీజ్ ఇదే రెసిపీసే చేసి చూడండి. అట్లీస్ట్ 2 days చేంజ్ చేస్తూ చేయండి. లేదా ఈ 1 day అన్నా, నేను 1 day ఫుల్ మీల్ ప్లాన్ పెడుతున్నాను, ఈ 1 day చేయండి. అట్లీస్ట్ అంటే తక్కువ అంటే మీరు 1/2 kg to 1 kg తగ్గుతారు. వర్కౌట్స్ చేయాలి, కంపల్సరీ వర్కౌట్స్ చేయాలి. 1/2 kg to 1 kg తగ్గుతారు. దీంతోపాటు మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంటుంది. చాలామంది పింపుల్స్ వస్తున్నాయి, నాకైతే చాలా పింపుల్స్ ఉండేటివి.
ఇప్పుడు తగ్గుతూ ఉంది, ఫుల్ కంప్లీట్గా వెళ్ళిందని చెప్పను. డార్క్ సర్కిల్స్ అయితే చాలా ఉండేటివి, అవి కూడా నేను మంచిగా నిద్ర ప్రాపర్ స్లీప్ ఉండడం వల్ల అది స్లోగా తగ్గుతుంది. దానికంతా రెమెడీస్ అవసరం లేదు, మన రొటీన్ కరెక్ట్గా ఉంటే సరిపోతుంది. హెయిర్ ఫాల్కి కూడా అంతే, మంచి నిద్ర, మంచిగా ఫైబర్, మంచి కాల్షియం ఫుడ్ తీసుకుంటే మన హెయిర్ది సెట్ అయిపోతుంది. స్కిన్కి విటమిన్ సి ఫుడ్ బాగా తీసుకుంటూ ఉంటే స్కిన్ కూడా మంచిగా సెట్ అయిపోతుంది. ఏ క్రీమ్స్ అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. 90% ఇంటర్నల్గా మీరు ఏ ఫుడ్ తీసుకుంటారో ఇంటర్నల్ అంత క్యూర్ అయిపోతుంది. సో ఈ రోజు నేను వీడియోలో మొత్తం ఫ్యాట్ కట్టర్ డ్రింక్ నుంచి మొత్తం చెప్తాను. సేమ్ యాజ్ టీజ్ ఇదే ఫాలో అయ్యే వాళ్ళు ఎంతమంది ఉన్నారో కమెంట్ చేయండి. ఫాలో చేసి అప్పటికి కూడా వెయిట్ రెడ్యూస్ అవ్వకపోతే అది కూడా కమెంట్ చేయండి. మీకోసం ఇంకా నేను కొత్తది కస్టమైజ్ చేసి పోస్ట్ చేస్తాను, కానీ కంపల్సరీ ఫాలో అయితే వెయిట్ రెడ్యూస్ అవ్వడం మాత్రం కన్ఫర్మ్. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, నేను క్లియర్గా పెట్టాలనేసి ఈ వీడియో 15 to 20 minutes ఉంటుంది. మీరు టైం తీసుకొని వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటే వీడియోని మొత్తం చూసి రెసిపీస్ ఫాలో అయ్యి సేమ్ యాజ్ టీజ్ చేసేదిగా అంటే చేసి మీ రిజల్ట్స్ అనేది నాతో షేర్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీస్ చూసేద్దాం. మార్నింగ్ ఎంటీ స్టమక్తో ఎప్పుడు ఫ్యాట్ కటర్ డ్రింక్తోనే స్టార్ట్ చేయాలి. ఫ్యాట్ కటర్ డ్రింక్ తీసుకోవడం వల్ల మీ బాడీ ఇంటర్నల్గా క్లెన్జింగ్ చేస్తుంది. సో మీకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నా మంచిగా డైజెస్ట్ చేస్తుంది, వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ మార్నింగ్ హెల్తీ డ్రింక్గా సినమెన్ తీసుకుంటున్నాను, దాల్చిన చెక్క. మీకు దాల్చిన చెక్కలో కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, సేమ్ ఇలాంటివి తీసుకుంటే మీకు బెనిఫిట్స్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది చూడడానికి అంత బాగుండదు. ఇంకొకటి చూపిస్తాను, ఇది ప్లెయిన్గా ఉంది. సో ఇది మనకు చాలా ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. ఇది వచ్చేసి ఆర్గానిక్ షాప్లో తీసుకునేది. ఇది బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఏది హెల్త్కి మంచిదో అది చూడడానికి అంత బాగుండదు, కానీ దీనివల్లే హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఇంకొకటి ప్లెయిన్గా ఉంటుంది కదా, సో ఆ ప్లెయిన్గా ఉండే దాంట్లో అంత ఎక్కువ బెనిఫిట్స్ ఉండదు. వీలైనంత వరకు నేను ఫస్ట్ చూపించాను కదా, ఇలాంటిదే ట్రై చేయండి. మీరు హెల్తీ డ్రింక్స్ చూసుకునేటప్పుడు ఇలాంటివే ట్రై చేయండి, ప్లెయిన్గా ఉండేటివి అవాయిడ్ చేయండి. చాలా హెల్తీ డ్రింక్స్ ఉన్నాయి, సో మీకు ఏది చేసుకోవడానికి ఈజీగా ఉంటుందో అది చేసుకోండి. నేను సినమిన్ది చూపిస్తున్నాను. సినమిన్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు వెయిట్ లాస్ అవ్వడంతో పాటు మీ హెల్త్ కూడా చాలా మంచిది, అందుకనే చూపిస్తున్నాను. ఇలాంటివి అయితే ట్రై చేయండి, అందుకే క్లియర్గా చూపిస్తున్నాను. మనకి చూడడానికి ఉండేది హెల్త్కి చాలా మంచిది. ఫస్ట్ వాటర్ బాయిల్ చేసేసుకొని కొద్దిగా ఒక 2 minutes దాంట్లో సినమిన్ యాడ్ చేసేయండి. సినమిన్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టండి, ఎక్కువ హై ఫ్లేమ్లో పెట్టద్దు. లో ఫ్లేమ్లోనే మనకి ఒక 5 minutes బాయిల్ అవ్వాలి. స్లోగా మనకి కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. లేకపోతే ఇలా చేయకపోతే ఏం చేయొచ్చు అంటే, ముందు రోజు నైటే సినమిన్ని వాటర్లో వేసేసి పెట్టేసేయండి. ఓవర్ నైట్ అంతా సోక్ అవ్వాలి. నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిగా వేడి నీళ్ళు కూడా యాడ్ చేసుకొని, హనీ కూడా యాడ్ చేసుకొని తీసుకోవచ్చు. లేదు అంటే అప్పటికప్పుడే చేసుకోవాలంటే ఇలా కూడా చేసుకోవచ్చు. వేడి చేస్తే ఇలా లైట్గా కలర్ మనకి చేంజ్ అవుతుంది, మంచి స్మెల్ వస్తూ ఉంటుంది. మీరు దీంట్లో కొంచెం హనీ యాడ్ చేసుకోండి, 1 tablespoon ఒరిజినల్ హనీ తీసుకోండి. కొన్ని హనీస్ వచ్చి ఒరిజినల్వి కాదు, ఎక్కువ స్వీట్గా ఉంటుంది. రియల్ హనీ ఎక్కువ స్వీట్గా ఉండదు. సో అందుకనే వీలైనంత వరకు రియల్ హనీనే తీసుకోండి. సో ఈ రెండింటిని మిక్స్ చేసేసి తీసుకోండి ఎంటీ స్టమక్తో. అంటే మార్నింగ్ వాటర్ తాగాము అది ఎంటీ స్టమక్కేనా అంటారు. ఫుడ్ తప్ప వాటర్ తాగితే అది ఎంటీ స్టమక్ కిందకే వస్తుంది. సో వాటర్ తాగేదాన్ని క్యాలిక్యులేట్ చేసుకోవద్దండి. ఫుడ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసేకి 1/2 hour to 45 minutes లోపల ఈ హెల్తీ డ్రింక్ని తీసుకోండి. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది, డైజెషన్కి మంచిది. నెక్స్ట్ ఇది తీసుకున్న తర్వాత ఒక 30 to 45 minutes స్లోగా వాకింగ్ చేయడం కాదు, ఫాస్ట్గా వాకింగ్ చేయాలి. మీరు ఎక్సర్సైజెస్ కూడా కంపల్సరీగా ఎక్సర్సైజెస్ చేయాలి, ఏదో ఒక వర్కౌట్స్ చేయాల్సిందే వెయిట్ లాస్ అవ్వాలనుకున్నప్పుడు. సో యోగా అయితే కొద్దిగా ఈజీగా అవుతుంది, లేదా స్ట్రెచ్చింగ్స్ చేయండి, హిట్ చేయొచ్చు, కార్డియో వర్కౌట్స్ చేయొచ్చు. ఇప్పుడు యూట్యూబ్లో చాలా అవైలబుల్లో ఉన్నాయి మనకు వర్కౌట్స్ అన్నీ. మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఆ వర్కౌట్స్ని 30 to 40 minutes హెల్తీ డ్రింక్ తీసుకున్నాక మనకి వెయిట్ లూజ్ అవ్వడానికి మన బాడీలో చేంజెస్ జరుగుతూ ఉంటుంది. సో ఆ టైంలో మనం వర్కౌట్స్ చేసామనుకోండి, హెల్తీ డ్రింక్ తీసుకొని వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ రిజల్ట్స్ చూస్తారు, ఫాస్ట్గా మీకు రిజల్ట్స్ కనిపిస్తూ ఉంటుంది. సో అందుకే ఎప్పుడు హెల్తీ డ్రింక్ తీసుకున్న 30 to 40 minutes, ఇది మళ్ళీ చెప్తున్నాను, 30 to 40 minutes, వీలైతే 1 hour కూడా వర్కౌట్స్ చేయండి. నెక్స్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో నేను వచ్చేసి స్మూదీ చూపిస్తున్నాను. స్కిన్ సూపర్గా ఉంటుంది, ఇది ఎక్కువ సెలబ్రిటీస్ తీసుకుంటూ ఉంటారు, అందుకే చూస్తే యాక్టర్స్ది స్కిన్ అంతా చాలా క్లీన్గా ఉంటుంది. మేకప్ వేసుకుంటారు అనుకోవద్దండి, ఇప్పుడు యాక్టర్స్
డాక్టర్స్ అంతా వాళ్ళ హెల్త్ మీద చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఎక్కువ ఈ స్పినాచ్ స్మూతీ అనేది చాలా వైరల్ అయింది. ఇది అంత ఎక్కువ టేస్టీగా ఉండదు, కానీ దీన్ని మీరు వీక్లో 2 times తీసుకున్నారనుకోండి, మీరు ఏ స్కిన్ ప్రోడక్ట్స్ యూజ్ చేయాల్సిన అవసరమే లేదు, మీ స్కిన్ అంత గ్లోగా వస్తుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక ఫుల్ కుకుంబర్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఇలా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. జింజర్ కూడా కొద్దిగా ఒక చిన్న పీస్ తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. లెమన్ హాఫ్ లెమన్ తీసుకుంటున్నాను, ఎక్కువ లెమన్ అవసరం లేదు. సో అన్నీ మిక్సీలో వేసేయండి. ఒక కుకుంబర్ ఫుల్ చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. జింజరు, సో స్పినాచ్ ఇంత అయితే సరిపోతుంది. పాలాకు కడిగేసి శుభ్రంగా కడిగేసి ఇంత వేసుకోండి. దాంట్లోనే లెమన్ని కూడా కొద్దిగా స్క్వీజ్ చేసేయండి, లేదా స్మూదీ ప్రిపేర్ అయిన తర్వాత కూడా స్క్వీజ్ చేసేయచ్చు. ఇప్పుడే ఆ లెమన్ జ్యూస్ వేసేసారనుకోండి, స్మూదీలో మంచిగా మిక్స్ అవుతుంది. సో ఇంతే, చూసారంటే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, ఇది మనకు చాలా తక్కువ టైం తీసుకుంటుంది. సో దీన్ని ఇప్పుడు 1 glass వాటర్ వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. చాలా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. కొందరు ఏం చేస్తారంటే మళ్ళీ ఫిల్టర్ చేస్తూ అవుతారు. సో ఫిల్టర్ చేయకుండా అలానే తీసుకోవడానికి ట్రై చేయండి. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ టైం తాగేటప్పుడు మీకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది టేస్ట్, ఎందుకంటే ఇన్ని రోజులు బాగా స్వీట్స్ ఆయిలీ ఫుడ్ అలా తినడం వల్ల. హెల్తీ ఫుడ్ ఎప్పుడు మనకు అంత మంచి టేస్ట్ అనిపించదు స్టార్టింగ్లో. వన్స్ మీరు ఇది అలవాటు చేసుకున్నారనుకోండి, ఇలాంటి ఫుడ్ తినకుండా ఉండలేరు అనమాట. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ లంచ్కి మీకు ఇంకొక మంచి రెసిపీ చూపిపోతున్నాను. అదేంటంటే ఓట్స్తో ఉప్మా చేసుకోవచ్చు. దీనికి మనకు కావాల్సిన వెజిటేబుల్స్, మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమైతే అది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ బీన్స్, క్యారెట్, కొద్దిగా క్యాప్సికము, ఆనియన్స్, టొమాటో ఇవన్నీ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఆయిల్ వేసుకోండి. నేను ఆయిల్ యూజ్ చేయట్లేదు, ఇక్కడ ఏది యూజ్ చేశానంటే కొంచెం గీ, నెక్స్ట్ ఆయిల్ హాఫ్గా యూజ్ చేశాను. మీకు ఆలివ్ ఆయిల్ అవైలబుల్లో ఉంటే అది కూడా వేసుకోండి. కొద్దిగా ఆవాలు, పోపు వేసే పప్పులన్నీ వేసుకొని, కరివేపాకు, చిల్లీ, ఆనియన్స్ ఇది కొంచెం ఫ్రై అవనివ్వండి. కొద్దిగా ఫ్రై అయిన వెంటనే మనం ఆల్రెడీ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే వెజిటేబుల్స్ మీరు యూజ్ చేయాలని లేదు. మీకు ఏ వెజిటేబుల్స్ ఇష్టమైతే ఆ వెజిటేబుల్స్ యూజ్ చేయండి. కానీ ఎక్కువగా ఇవే యూజ్ చేస్తుంటారు, ఇవైతే ఫాస్ట్గా ఫ్రై అవుతుంది, అందుకనేసి వీటిని యూజ్ చేస్తారు. నేనైతే బీన్స్, క్యాప్సికమ్, క్యారెట్ని అయితే ఇలా తురిమేసి వేసుకుంటున్నాను. మంచి టేస్ట్ ఉంటుంది. ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోండి. కొంచెం ఫ్రై అవుతున్నాయి. దీంట్లో సాల్ట్, నెక్స్ట్ కొద్దిగా పసుపు, కారం వేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ చిల్లీస్ యాడ్ చేశాను కాబట్టి మళ్ళీ మీకు అవసరం లేదు. ఇన్ కేస్ మీకు స్పైసీగా కావాలనుకుంటే వేసుకోండి. కొద్దిగా టొమాటో కూడా యాడ్ చేసేసి, టొమాటోని లాస్ట్లో యాడ్ చేసుకోండి. టొమాటో యాడ్ చేసిన తర్వాత మనకు కావాల్సిన ఆ సాల్ట్, పసుపు ఇవన్నీ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు. నేను వీలైనంత వరకు అంటే ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉండేలాగా చూసుకుంటున్నాను. సో ఇదంతా కొంచెం ఫ్రై అయిపోయింది కదా, కుక్ అవ్వాలి. కొద్దిసేపు క్లోజ్ చేసి పెట్టేసి కుక్ చేసుకోండి వీలైతే. నెక్స్ట్ చూసారు కదా, ఇంతే ఓట్స్, నేను ఒక హాఫ్ కప్ అనుకోవచ్చు అంతే ఓట్స్ వేసేసాను. సో కొద్దిసేపు అంతా మిక్స్ చేసేసి దీంట్లో ఏం చేయాలంటే కొంచెం వాటర్ తీసుకోండి. వాటర్ ఎక్కువ పోయొద్దు, జస్ట్ వాటర్తో అలా స్ప్రింకిల్ చేయండి. నీళ్ళని కొద్దిగా అలా చల్లండి చాలు, ఎక్కువ వాటర్ వేయాల్సిన అవసరం లేదు. వాటర్ ఎక్కువ వేస్తే అది కిచిడీ లాగా అయిపోతుంది. సో ఉప్మా చేసుకునేటప్పుడు ఇలా చేస్తే చాలు. ఇది రోల్డ్ ఓట్స్ కాదు, ప్లెయిన్ ఓట్సే కాబట్టి ఫాస్ట్ కుక్ అయిపోతుంది. క్లోజ్ చేసి పెట్టేయండి, 1 minute క్లోజ్ చేసి పెట్టేస్తే మనకి ఉప్మా రెడీ అయిపోతుంది. చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఓట్స్ ఉప్మా రెడీ అయిపోయింది. సో ఇంతే, ఒకసారి కలుపుకొని మీరు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. తినేకి ముందు కావాలంటే మీరు కొంచెం లెమన్ వేసుకోండి, ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది లెమన్ వేసుకుంటే. చూడ్డానికి చాలా కలర్ఫుల్గా ఉంటుంది, చూడ్డానికి కాదు తినడానికి కూడా చాలా బాగుంటుంది. నాకు ఇలా ప్రిపేర్ చేసుకొని తినడం అలవాటైనాక నార్మల్ ఉప్మాతో, అంటే ఆ సూజీ రవ్వతో చేసుకుంటాం కదా, నార్మల్ రవ్వతో చేసుకుండే ఉప్మా అంటే ఈ ఓట్స్ ఉప్మానే చాలా బాగా నచ్చింది. దీంట్లో మనం హెల్త్కి చాలా మంచివైనటువన్నీ ఉన్నాయి. సో ఒక ఉప్మాలోనే మనం ఇన్ని వెజిటేబుల్స్ యాడ్ చేసుకున్నాము. బీన్స్ చాలా మంచిది, క్యారెట్, క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాము. సో ఇవన్నీ హెల్త్కి మంచిది. వీలైనంత వరకు వెజిటేబుల్స్ తినడానికి, వెజిటేబుల్స్తో ఏవేవి చేసుకుంటామో అవన్నీ చేసుకోవడానికి ట్రై చేయండి. సో సర్వింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత కొద్దిగా కొరియాండర్, నేను లెమన్ స్క్వీజ్ చేసుకున్నాను, ఇంకా కుకుంబర్ కూడా యాడ్ చేసుకున్నాను. సో చూసారు కదా ఎంత హెల్తీగా ఉంది, చూడడానికి తినడానికి కూడా ఇంకా బాగుంటుంది. సో ఇలాంటి ఐటమ్స్ చేసుకోండి, వెయిట్ అనేది ఖచ్చితంగా రెడ్యూస్ అవుతారు. ఈ రెసిపీ అయితే కంపల్సరీ మీరు ట్రై చేయాల్సిందే. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. సో క్వాంటిటీ ఎక్కువగానే ఉంటుంది.
నెక్స్ట్ ఈవినింగ్ టైంలో మీరు ఏదో ఒక ఫ్రూట్ కానీ ఏదైనా జ్యూస్ కానీ స్ప్రౌట్స్ ఏదో ఒకటి మీకు ఆప్షనల్, మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి. చాలా ఆప్షన్స్ ఇస్తున్నాను. గోవా స్ప్రౌట్స్ కూడా తీసుకోవచ్చు. స్ప్రౌట్స్ అయితే ముందు రోజే చేసి పెట్టుకోండి, లేదా ఇలా సోక్ చేసి పెట్టేయండి. నట్స్ అవి కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈవినింగ్ టైంలో నేను సాలెడ్స్ చూపిస్తున్నాను. సాలెడ్ చేసుకోవడానికి ముందుగా గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్ వేసుకోండి. గ్రీన్ గ్రామ్ స్ప్రౌట్స్లో ఫైబర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో క్యారెట్, తురిమేసిన క్యారెట్ని దీంట్లో యాడ్ చేసేస్తున్నాను. సాలెడ్స్ చేసుకోవడం చాలా ఈజీ. నెక్స్ట్ దీంట్లో కొద్దిగా స్పినాచ్, పాలాకుని ఇలా పీసెస్గా కట్ చేసి వేసుకోవచ్చు. మళ్ళీ కొద్దిగా చిల్లీస్ కూడా యాడ్ చేసుకోండి. టొమాటో, హాఫ్ టొమాటో చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి. కుకుంబర్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోండి. సో చాలా ఈజీ. ఇప్పుడు దీంట్లో కొంచెం సాల్ట్, నెక్స్ట్ పెప్పర్ చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్, పెప్పర్ యాడ్ చేసేసుకోండి. కొద్దిగా లెమన్ స్క్వీజ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే మీరు అస్సలు గెస్ చేయరు, అంత బాగుంటుంది. సో ఫస్ట్ టైం నేను ట్రై చేసినప్పుడు ఇలా పచ్చివన్నీ ఎవరు తింటారు, ఇది ఏమంత టేస్టీగా ఉండదు అని అనుకుంటాం. సో వన్స్ మీరు ఇలా తినడం స్టార్ట్ చేశారనుకోండి, మీకు అన్హెల్తీ ఫుడ్ తినాలనిపించదు, రైస్ అసలు తినాలనిపించదు. సో ఇది సాలెడ్స్ చాలా మంచిది హెల్త్కి. ఇవన్నీ పచ్చివే ఎలా తినాలి అని అనుకోదని, చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా ఈజీగా అయిపోతుంది. సో ఇలాంటివి చేసుకోవడం వల్ల మనం ఆయిల్ ఫుడ్ తినే ఆప్షనే లేదు, ఇక్కడ ఆయిల్ ఫుడ్డే లేదు. చాలా ఈజీగా హెల్తీగా ఉంటుంది. ఇవి వెయిట్ రెడ్యూస్ అవ్వడానికి 100% మనకి యూజ్ అవుతుంది. సార్ కదా, చాలా ఈజీగా ఉన్నాయి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు కష్టం అనుకోవద్దండి. నిజంగా వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకుంటే ఇలానే తినండి, కన్ఫర్మ్ 100% వెయిట్ తగ్గుతారు, తగ్గరని ఛాన్సే లేదు. సో మీకు ఈ వీడియో నచ్చింటే లైక్, షేర్, కమెంట్. ఎవరైనా ఫస్ట్ టైం వీడియో చూస్తున్నట్లే కదా, సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.